తెలంగాణ రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తూ ఒక అభద్రతా భావాన్ని సృష్టిస్తూ సోషల్ మీడియాలో ఫేక్ సర్వేల పేరు మీద వరంగల్ జిల్లాలో ఇంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోతారని పేర్లతో సహా చెప్పుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న సోషల్ మీడియా యూట్యూబర్ల మీద చట్టపరమైన చర్య పోలీసు వ్యవస్థ తీసుకోవాలి. ప్రజలకు ఇప్పుడు ఎలక్షన్ లేదు, 2.5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం గెలిచిన ఎమ్మెల్యే మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. పని చేయించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ఈ ఇద్దరి మధ్యలో గ్యాప్ పెంచి ప్రజలను అయోమయం చేయడం, అభద్రతా భావానికి గురి చేయడం, అలాగే ఎమ్మెల్యేలు కూడా చక్కగా పని చేయించుకోకుండా పని చేయకుండా వారు అభద్రతా భావానికి గురి కావడం, వాళ్ళేం తప్పు చేసినామని చెప్పి మేము ఇట్లా ఓడిపోతున్నామని వాళ్ళు అభద్రతా గురి కావడం, ఇది టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో కన్ఫ్యూజ్ క్రియేషన్ చేసి ప్రతిపక్షాలకు అనుకూలంగా మరి బీఆర్ఎస్ బీజేపీ ఏది ఆడిస్తుందో దాని మీద కేసు పెట్టి పూర్తిగా విచారణ చేయాలని మేము కోరుచున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎలక్షన్ల ముందు వస్తున్నాయంటే సర్వేలు అంటే అది వేరు. ఏ గ్రామంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక తండలో కానీ, ఒక దళిత కాలనీ కానీ, ఒక బీసీ కాలనీ కానీ ఇవాళ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళు సగర్వంగా గోడల పునాదుల మీద నిలబడి అవపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ చేసిన పని. అయినా కానీ ఇప్పుడు ఈ సర్వేలు వచ్చి ఓడిపోతున్నది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పేర్లతో సహా చెప్పడం ఇది చట్ట విరుద్ధం. ఒక పేరు పెట్టి నువ్వు ఎలా చేసినావు, నీ శాస్త్రీయత ఏమున్నది, నువ్వు ఎంతమంది అడిగినావు, ఏ ఊరికి వెళ్ళినావు, లబ్ధిదారుని అడిగినావా, వాళ్ళ ఇంట్లో కరెంట్ ఫ్రీ వస్తుంది, వాళ్ళ ఇంట్లో సన్నమెట్ల బియ్యం వస్తున్నాయి, వాళ్ళకు రైతు రుణమాఫీ జరిగింది, నువ్వు ఎవరిని అడిగి ఈ సర్వేను లీక్ చేసి పేర్లతో సహా ఒక బోర్డు పెట్టి ఆ బోర్డు మీద పేర్లతో సహా పలానా నియోజకవర్గంలో పలాయన ఓడిపోతాడు, పలానా నియోజకవర్గంలో పలాయన ఓడిపోతాడు, వాళ్ళ పేర్లను పెట్టి పెట్టడం ఇది చట్టవిరుద్ధం. ఎవరైతే అది చేస్తున్నారో వారిపైన కేసులు బనాయించి వారికి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శాస్త్రీయత, ఎంతమందిని వాళ్ళు అడిగిన్లు, ఇట్లా ఓడిపోతారని ఎట్లా క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు 2.5 సంవత్సరాలు ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది. ఒకవేళ ఎలక్షన్లో వాళ్ళు తప్పు చేస్తే ఓడిపోతారో ప్రజలు వాళ్ళకి తీర్పిస్తారు, అది వేరు. ప్రజలు వారిని బ్రహ్మాండమైన మెజారిటీతో ఎన్నుకుంటే ప్రజలకు చేయాల్సిన ఒక సమయంలో ఇవాళ ఫేక్ సర్వేల ద్వారా వచ్చి ప్రజలను అయోమయానికి గురి చేసి వారి దగ్గరికి వెళ్లకుండా ఎమ్మెల్యేల దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి పనులు అడగకుండా ఓడిపోతారు వాళ్ళ దగ్గర పోయడానికి ఇట్లా క్రియేట్ చేయడం, లేదా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేల మంత్రులకు మేము ఓడిపోతామాట, ప్రజలకు ఇంత మంచి పని చేసినా కానీ మాకు ఏం లాభం, మేము ఎందుకు పని చేయాలని వాళ్ళకు అనుకునే విధంగా వాళ్ళు చక్కగా పని చేయకుండా ఈ టోటల్ కన్ఫ్యూజన్ క్రియేషన్ చేసే సోషల్ మీడియా వ్యవస్థ ఎవరైతే పెట్టిందో వాళ్ళందరి మీద సిపి గారు కానీ డీజీపీ గారు కానీ కేసులు ఫైల్ చేసి వారి శాస్త్రీయతను వారు ఏ విధంగా చేసిండ్రు అనే దాన్ని బయట పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా కోరుచున్నాను.